హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి బ్రైట్ ఛాంప్స్ నుండి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో మీరు ఇంట్లోనే ఉండి 6 నుండి 16 సంవత్సరాల పిల్లలకు ఆన్లైన్లో అయితే టీచ్ చేయాల్సి ఉంటుంది. అలానే దీనికి శాలరీ చూసినట్టయితే 70,000 వరకు కూడా మీరైతే సంపాదించుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే బ్రైట్ ఛాంప్స్ అనే ప్రముఖ సంస్థ నుండి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ లిటరసీ టీచర్ అప్లికేషన్ అని చెప్పి. సో ఇక్కడ పొజిషన్ ఆఫ్ టైటిల్ చూసినట్టయితే ఆన్లైన్ ఫైనాన్స్ ట్యూటర్ అని చెప్పి మెన్షన్ చేసినారు. అలానే డిపార్ట్మెంట్ వచ్చి ఫైనాన్షియల్ లిటరసీ క్లాసెస్ అని చెప్పి మెన్షన్ చేసినారు. లొకేషన్ చూస్తే ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్. సో మీరు ఈ యొక్క జాబ్ని మీ ఇంట్లోనే ఉండి అయితే వర్క్ చేయొచ్చు. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. సో అలానే ఇక్కడ కొన్ని కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అవి కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి. కండక్టింగ్ ఎక్సలెంట్ అండ్ ఎంగేజింగ్ క్లాసెస్ ఫర్ చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 6 to 16. సో 6 నుండి 16 సంవత్సరాల పిల్లలకైతే మీరు ఆన్లైన్లో టీచ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో అదైతే ఇక్కడ మెన్షన్ చేసినారు. అలానే బుక్ అట్లీస్ట్ 4 to 5 స్లాట్స్ డైలీ అని చెప్పి. సో మీరైతే రోజుకి 4 నుంచి 5 క్లాసులు అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. టైమింగ్స్ వచ్చి నైట్ షిఫ్ట్ గైస్, 8 PM to 8 AM. సో ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క క్లాసెస్ని అయితే తీసుకొని వర్క్ చేయొచ్చు. అలానే ఇక్కడ చూసినట్టయితే నోట్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టీచర్స్ కెన్ చూస్ దేర్ టైమింగ్స్ బేస్డ్ ఆన్ దేర్ కంఫర్ట్, ప్రిఫరెన్సెస్ అండ్ అవైలబిలిటీ. సో మీకు ఫ్రీ టైం అయితే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే మీరైతే వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసినారు మీ అవైలబిలిటీని బట్టి. అలానే మేకింగ్ అవైలబిలిటీ అండ్ వీకెండ్స్ ఈజ్ మ్యాండేటరీ. సో వీకెండ్స్ కూడా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే వారానికి 30 గంటలు అయితే పని చేయాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ఎంటైర్ వీక్లో మీరు 30 అవర్స్ అయితే క్లాసెస్ అయితే తీసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. అలానే టీచర్ పే అవుట్ చూసినట్టయితే అప్ టు 70,000 per month అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే మీరు చూసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ఇక్కడ ట్రైనింగ్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీ ప్రొవైడ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ అండ్ ఫైనాన్షియల్ టాపిక్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ అవర్ టీచర్స్ ప్రొవైడ్ ఏ కన్సిస్టెంట్లీ హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ టు అవర్ స్టూడెంట్స్ అని చెప్పి. సో ఇక్కడైతే వీళ్ళైతే కొన్ని టీచర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే వీళ్ళైతే కొన్ని ట్రైనింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేసినారు. సో స్టూడెంట్స్కి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. అని ఇక్కడ చూసినట్టయితే టీచర్స్కి టీచింగ్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేసినారు. క్లాసెస్ అవి ఎలా కండక్ట్ చేయాలి, ఏమేమి కండక్ట్ చేయాలని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయాలంటే కిందకి స్క్రోల్ చేసినాక ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇది అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఇచ్చేయాలి, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, సిటీ. సో ఇవన్నీ కూడా మీరు అయితే ఫిల్ చేయండి. అలాగే ఇక్కడ రెజ్యూమ్ అడిగారు కదా, సో మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అలాగే షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఇచ్చాడు. సో ఎనీ 4 to 5 స్లాట్స్ ఇన్ బిట్వీన్ అని చెప్పి. సో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో 8 to 2, 2 to 8 అని చెప్పి మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. అలానే కైండ్లీ చూజ్ యువర్ యాక్సెంట్ అని చెప్పి, అమెరికన్ యాక్సెంట్ లేదా బ్రిటిష్ ఆర్ ఇండియన్ ఫ్లూయెన్సీ ఆర్ సంథింగ్. సో ఇది కూడా మీరైతే చూసుకొని మీరు అయితే టిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ కింద చూసినట్టయితే వేర్ డిడ్ యూ హియర్ ఫ్రమ్ అస్ అని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని విన్నారో దాన్ని అయితే మీరు ఇక్కడ టిక్ చేయండి. లింక్డ్ఇన్ కానీ ఆర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ అదర్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వాట్ స్ట్రీమ్ డిడ్ యూ స్టడీ డ్యూరింగ్ యువర్ డిగ్రీ అని చెప్పి అడిగారు. సో మీరైతే అది కూడా ఒకసారి మెన్షన్ చేయండి. అలానే ఇయర్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి, లేదంటే నో ఎక్స్పీరియన్స్ అని పెట్టేసేయండి. అలానే ఇక్కడ ప్రీవియస్ కంపెనీ నేమ్ కూడా, ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే కంపెనీ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో అలానే కంపెనీ డొమైన్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే. అలానే ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 4 రేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ అని చెప్పి అడిగారు. సో మీరైతే మీరు రేట్ చేసుకోండి ఎంతో కొంత. సో ఫైనల్గా ఇక్కడ మొత్తం ఫిల్ చేసినాక జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా గైస్. సో ఈ సబ్మిట్ మీద సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో వాళ్ళైతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి అయితే మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.